హరహర మహాదేవ శంభో శంకర. ముందుగానైతే మన టైం 24/7 భక్తి చూసే జనాలందరికీ అయితే శివరాత్రి శుభాకాంక్షలులా. అయితే ఈ శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అనే సామెతనైతే అందరికీ తెలుసు కదా. మరి నిజానికైతే శివుని యొక్క గొప్పతనం గురించి, అదేవిధంగా ఈ శివరాత్రి రోజు ఈ భక్తులందరూ శివునికి ఎందుకు శివరాత్రికి పూజలు చేస్తారు, ఆ పూజలు చేస్తే ఏమవుతుంది అనే ముచ్చట్లనైతే మన ముందు ఈరోజు చెప్పేందుకైతే శివ సాధకులు, కాళీ ఉపాసకులు, దశ మహావిద్య ఉపాసకులు శ్రీ 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 మనతోటైతే ఈరోజు శివస్వామి గారు అయితే ఉన్నారు. మరి ఆ శివస్వామి గారిని మనమైతే ఈ శివరాత్రి యొక్క విశేషాలేంటి, శివరాత్రి యొక్క మహత్యం ఏంటి అనే ముచ్చట్లనైతే ఒక్కసారి అడిగి స్వామిని తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. స్వామి హరహర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ నమ, ఓం నారాయణాయ నమ, గణేశాయ నమ, లక్ష్మీదేవత నమ, సరస్వతి దేవత నమ, లక్ష్మీ నరసింహస్వామి నమ, అహోబిల లక్ష్మీ నరసింహస్వామి, ఏడుకొండల వన కృష్ణ చిరుకుపాల సద్గు సాధ్యమ, శ్రీ ఆంజనేయ స్వామి, యమధర్మజల సూర్యదేవ నమ, శనిదేవ నమ, వాయుదేవ నమ, వర్ణదేవాయ నమ, అగ్గిదేవి నమ, భూదేవి నమ, గంగదేవి నమ, పంచభూతాలకు చిత్తకోటి ప్రణమ, దేవులయ నమ, దేవతలయ నమ, హర హర మహాదేవ్ శంభో శంకరాయ నమ, ఓం నమ శివాయ నమ, నారాయణ నమ, శివ నమ, లక్ష్మీదేవత నమ, సరస్వతి నమ, ఓం శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, హర హర మహాదేవ్ శంభో శంకరాయ నమ. స్వామి ముందుగానైతే మీకైతే ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు స్వామి. ఓం నమ శివాయ నమ. మీకు కూడా అండి. అదేవిధంగా స్వామి మనం చూసుకుంటే అసలు మహాశివరాత్రికి ఆ మహాశివరాత్రి అనే పేరు ఎట్లా వచ్చింది, నిజంగానే ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి భక్తులందరూ ఎందుకు పూజించాలి స్వామి? శివుని గురించి మీరు అడిగినటువంటి ప్రశ్న 2 మాటల్లో అడిగారు. కానీ శివుని గురించి ఒక మహాశివరాత్రి అని కాదు, ఆయన అంతర్యామి, అలాగే సర్వంతర్యామి అంటే అంతటా, అలాగే అన్ని వేళల కూడా ఆయన ఒక శివరాత్రి రోజే ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకోవడం కాదు, ఆయన లేనిది మనిషి ఊపిరి ఆడడం కానీ, కన్ను తెరవడం కానీ, కన్ను ముయ్యడం కానీ అన్నీ కూడా ఆయన కనుసంధాల్లోనే జరగడం అనేది జరుగుతుంది. శివుని గురించి ఒక శివరాత్రి రోజే గొప్పగా చెప్పుకోవడం కాదు, ఆయన లేనిది మనము జీవన ఉనికి అనేది ఎక్కడ కూడా లేదు. మనిషి పొద్దున లేచి కన్ను తెరవాలన్నా ఆయన ఆజ్ఞ కావాలి, రాత్రికి ప్రశాంతంగా కన్ను మూయాలన్నా ఆయన ఆజ్ఞ కావాలి. ఒక శివరాత్రి రోజే ఎందుకు ఇంత పవిత్రంగా గొప్పగా విశేషంగా చెప్పుకుంటామంటే, ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణు మధ్యన ఇద్దరి మధ్యన వాగ్వాదం అనేది మొదలవుతుంది. అది ఏ స్థాయికి వెళ్తుందంటే ఇద్దరి తారా స్థాయికి అనేది చేరుకుంటుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరి వాగ్వాదం చూసి శివుడు వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళ ఏంటో తెలియాలి, వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళకి తెలియాలి అనేసి శివుడే ఒక అగ్ని స్తంభ రూపంలో ఆది అంతం లేకుండా ఒక స్తంభంలో అనేది ఆయన స్తంభంగా వెలగడం జరుగుతుంది. ఒక పెద్ద స్తంభంలాగా అనేది ఆయన వెలగడం జరుగుతుంది. ప్రత్యక్షమై ఒక ధ్వని రూపంలోనే వాళ్ళకు ఒక వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ధ్వనిలాగా వినిపించి, మీరు ఇద్దట్లో ఎవరు గొప్పనో తెలుసుకోవాలి అనుకుంటే కనుక దీనికి ఆది అంతం ఎక్కడుందో చెప్పాలి నాకు అని చెప్తాడు. సో అలాగే విష్ణుమూర్తి కింద అడుగు వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, బ్రహ్మ పై వరకు వెళ్ళడం, ఆయన వాహనాలు ఇద్దరు గరుడుమంతుడు వాహనము, ఈయన హంస వాహనం వేసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇద్దరికి కూడా ఎక్కడ కూడా ఆది అంతం అనేది వాళ్ళకు అంతు చిక్కదు. అంటే ఆది అంతం అంటే దీనికి భూమి ఆది అంతం అంటే ఇక్కడ లింగం ఏదైతే స్తంభ రూపంలో ఆయన అగ్నిగోళ రూపంలో ఎక్కడైతే నిల్చున్నాడో శివుడు ఒక రూపంలో, దీనికి మొదలు ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్తాడు ఇద్దరిని. తర్వాత ఆది అంటే కింద ఎక్కడ మొదలైంది, పైన ఎక్కడ అంతమైందో కనుక్కోండి అని చెప్తాడు. సో ఇద్దరికి సాధ్యం కాదు. అది సాధ్యం కాకపోవడం వల్ల అప్పుడు ఇద్దరు వచ్చి చెప్తారు, మాకు ఇది అంతు చిక్కట్లేదు అంటే అప్పుడు చెప్తాడనమాట. ఆ రోజు ఏదైతే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడో దానినే మనం మహాశివరాత్రిగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఆ రోజు శివుడు లింగ రూపంలో లింగోద్భవ కారకుడు అనేది రాత్రి 12 గంటలకు మనము లింగోద్భవ దర్శనం అనేది చేసుకుంటాం. ఆ రోజు మనం అభిషేకాలు, శివనామస్మరణ, తర్వాత శివ ఉచ్చారణ, పూజా విధానం ఏ రోజైతే ఆ రోజు నుంచి మొదలైంది మనకు శివరాత్రి యొక్క గొప్పతనం. అంటే లింగ రూపంగా ఆ రోజు దాల్చడం అనేది జరిగింది శివుడు. దానినే మనము శివరాత్రిగా పిలుచుకోవడం జరుగుతుంది. స్వామి అదేవిధంగా శివుని యొక్క ఆవిర్భావం అనేది, శివుని యొక్క పుట్టుక గురించి చాలా సంవత్సరాల నుంచి అయితే
ఒక చిక్కుముడిగా కొంతమంది భక్తులకు తెలుసు, కొంతమంది భక్తులకైతే తెలియదు. అసలు ఈ శివుడు అదేవిధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటారు. ఒక శాస్త్రం ఉంటుంది స్వామి. ఏంటిదంటే ఒక కొలనులో ఒక తామర పువ్వు ఉంటుంది. ఆ తామర పువ్వులలో ఒక 3 గుడ్లుంటాయి. అవి పొదిగి అటు బ్రహ్మగా, విష్ణువుగా, పరమేశ్వరునిగా అది అది నిజమా స్వామి మరి? ఇప్పుడు గరుడ పురాణం ఒక రకంగా ఉంటుంది, శివ పురాణం ఒక రకంగా ఉంటుంది, తర్వాత విష్ణు పురాణం ఒక రకంగా ఉంటుంది. సో ఒక్కొక్క కోణంలో చూసుకుంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే శివ పురాణం గురించి మాట్లాడుకుంటే ఏ విధంగా ఉన్నది? శివునికి సంబంధించింది ఇప్పుడు శివునికి రూపం అనేది లేదు. హ్మ్. కారణం ఏంటి అంటే ఇదే ఇప్పుడు లింగోద్భవ కారకునిగా ఆయన లింగం రూపంలో ఉద్భవించినటువంటి దాన్ని మనం పూజిస్తాము. ఎందుకు పూజిస్తాము అంటే శాశ్వతమైనది భూమండలంలో ఏది కూడా లేదు అనేదానికి ఆయన ఒక ఉదాహరణగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఆయన ఒక లింగోద్భవ రూపంలో మనం పూజిస్తాం. అంటే ఏది శాశ్వతం కాదు అనడానికి నిదర్శనం ఏంటంటే లింగం మీకు ఏ రూపంలో ఉంటుంది? అంటే ఆకారం అంటే నాకు తెలిసినంత వరకైతే ఆకారం ఉండదు. కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు ఉంటాయా? ఉండవు స్వామి. తర్వాత లింగం మీద ఏదైనా పెడితే నిలబడుతుందా? నిలబడదు స్వామి. ఏదైనా పోస్తే నిలబడుతుందా? జారిపోతుంది. సో మనిషి జీవితం కూడా అంతే. అంటే మనిషి జీవితంలో ఏది శాశ్వతం కాదు. అంటే ఈ బంధాలు ఏవైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో తల్లి, తండ్రి, అక్క, చెల్లె, భార్య, పిల్లలు ఇవేవి కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం. అంటే మనిషి జీవనం విధానం, మనిషి జీవితము అసలు మానవ జీవితం ఎందుకు ఎత్తాడు అనేది ముందు తెలుసుకోవాలి. మనిషి జీవితము కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మను మనము పూర్తిగా ఎప్పుడైతే మనం కర్మ తొలగించుకుంటామో, కర్మ బంధం నుంచి విముక్తి పొందుతామో అప్పుడు మళ్ళీ మనకు మానవ జన్మ అనేది ఉండదు. సో మీరు ఇది ఎన్నో జన్మ అనేది కూడా తెలుసుకోవడానికి కూడా మన దగ్గర శాస్త్రాలు, గ్రంథాలు ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనది ఎన్నో జన్మ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి చేసుకునే కర్మలను బట్టి మనకు మళ్ళీ నెక్స్ట్ జన్మ ఏంటి అనేది మనకు పైన డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది, నిర్ధారించడం జరుగుతుంది. అంటే మనము మంచి కర్మలు చేస్తుంటే ఎప్పుడైతే మన కర్మ బంధం నుంచి విముక్తి పొందుతామో అప్పుడు మళ్ళీ మనకు మానవ జన్మ అనేది ఉండదు. ఎప్పుడైతే కర్మబంధంలోనే ఉండిపోతామో, పిల్లలు, ప్రేమలు, ఆప్యాయతలతో వాళ్ళ బంధాలలో ముడిపడతామో అప్పుడు మనము దేవునికి దగ్గరగా కాలేమో అప్పుడు మాత్రమే మళ్ళీ మనకు జన్మలు ఉంటాయి. ఈ బంధాల వ్యామోహం తొలగించి దైవ మార్గంలో ఉండి దైవానికి దగ్గరై దైవాన్ని ఆరాధిస్తూ దైవ చింతనలో ఉంటూ దైవ కోసం దైవ ప్రచారాన్ని అంటే మన భక్తి ప్రచారాన్ని ఎంతమందికి మనము చేసుకుంటూ పోతామో, అంటే సింపుల్ ఇంకో వేరే వర్షన్లో చెప్పాలంటే మీరు ఏది చేసినా కూడా మీకు మంచి కర్మ అనేది రాదు. ప్రాచుర్యం అంటే భక్తిని ప్రచారం చేయడం. ఒక భక్తి అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, దానికంటే జ్ఞానాన్ని పంచడం అంతకంటే గొప్ప దాన ధర్మం పుణ్యఫలం ఇంకొకటి లేదు. సింపుల్గా చెప్పాలంటే మీరు 10 రూపాయలు ఇచ్చినా, ఒకరికి ఒక భోజనం పెట్టించినా, ఒకరికి ఒక వస్త్రదానం చేసిన, ఇంకొకరికి ఒక్కొక్క ఇల్లు చేసిన, ఒక ఇల్లు కట్టించిన, ఒక పెళ్లి చేసిన, ఇది ఏది కూడా కర్మ రూపంలో మనకు పుణ్యఫలాన్ని ఇస్తుంది తప్ప వీటన్నిటికంటే కూడా గొప్ప పుణ్యఫలం ఏంటంటే ధర్మ ప్రచారం. ధర్మం కోసం మనం ప్రచారం ఏదైతే చేస్తామో దేవుడు అంటే ఇది, భక్తి అంటే ఇది, పూజా విధానం అంటే ఇది, ఈ రకంగా ఉండాలి, దీనికంటే గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు. అందుకే వీలైనంత వరకు ఎక్కువ సాధ్యమైనంత వరకు హిందువులకు, బంధువులకు, మన చుట్టాలల్లా, మన కడుపులో పుట్టిన పిల్లలకి, మనం చేసుకున్న భార్యకి ఎప్పుడైనా సరే ధర్మం అంటే ఏంటి, ధర్మం నేర్పించాలి. అసలు ధర్మం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని నొప్పించకుండా, ఒక వ్యక్తిని బాధపడకుండా, ఒక వ్యక్తి మన వల్ల మనకు తెలియకుండా బాధపడకుండా, మనం తెలిసి కానీ తెలియక కానీ మన వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక వ్యక్తి మన వల్ల బాధపడకుండా దైవానికి దగ్గర చేస్తూ ధర్మ మార్గంలో నడిపిస్తూ నలుగురికి సహాయం చేసే గుణంలో, అంటే తన వల్ల ఒకరు సంతోషపడేటట్టుగా తీర్చిదిద్దగలిగితే అంతకంటే గొప్ప పుణ్యఫలం ఇంకొకటి ఉండదు. దేవుడు ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉంటాడు. దేవుడు సర్వంతర్యామి అని ఎలా అనుకున్నామో ప్రతి ఒక్క జీవిలోనూ మనం దేవుని చూడగలగాలి, ప్రతి ఒక్క జీవిని మనం పూజించగలగాలి, ఆదరించగలగాలి. అప్పుడే మనము దైవానికి దగ్గర అవుతాం. దైవం ఏం చెప్తుందంటే దేవుడు నన్నుగా సపరేట్గా చూడకు, ప్రతి ఒక్కరిలో నేను ఉంటాను, ప్రతి ఒక్కరిలో నన్ను చూడు, ఒక అక్కలో చూడు, ఒక చెల్లిలో చూడు, ఒక భార్యలో చూడు. ఇది మళ్ళీ కొంతమంది జ్ఞానం లేని మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు దీన్ని వేరే రకంగా చూస్తారు. అంటే భార్యను భార్యలా కాకుండా ఎట్లా చూస్తారు అంటారు. సో భార్య కూడా ఒక స్త్రీమూర్తి అంటే ఒక అమ్మవారు రూపం చూడాలి. ఒక తల్లిని తల్లిలాగా చూడాలి, అందులో ఒక అమ్మవారిని చూడాలి. ఒక తోబుట్టున చెల్లిని కూడా అమ్మవారిలాగా చూడాలి. అంటే
ప్రతి ఒక్క జీవిలోను, మూగ జీవాల్లోను, సూక్ష్మాతి సూక్ష్మ జీవిలో కూడా ప్రాణం ఉంటుంది అంటే కేవలం అది ఒక ఈశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకే వాళ్ళు ఊపిరి నడుస్తుంది ఈరోజు. ఒక వ్యక్తి ప్రశాంతంగా కన్ను మూసి పడుకొని పొద్దున ప్రశాంతంగా కన్ను తెరవాలంటే కూడా శివుని ఆజ్ఞ లేనిది వాళ్ళు లేగలేరు. మనం అనుకుంటాం లెగుస్తున్నాం, నేను పని చేస్తున్నానని. శివుని ఆజ్ఞ లేనిది ఎవరు కూడా ఏది చేయరు అనేది అది ప్రతి ఒక్కరు జగమెరగాల్సిన సత్యం. కొంతమంది తెలిసిన వాళ్ళు అదే ఆచారాలను పాటిస్తూ దైవ సన్నిధిలోనో, దైవ సేవలో, దైవ మార్గంలోనే నిత్య ధూపదీప నైవేద్యాలతోనే, పూజా విధానాలతోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది అజ్ఞాన వ్యక్తులు, జ్ఞానం లేని వాళ్ళు 24 గంటలు దేవుని సేవలో ఉంటే కూడా కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటారు. కష్టాలు ఎందుకు వస్తాయంటే కష్టాలు అనేది అది నీకు నువ్వు సృష్టించుకున్నటువంటి మరొక చర్య అది. అంటే నేను మీతో మంచిగా మాట్లాడినప్పుడు మీ దగ్గర నుంచి నాకేమొస్తుంది? మంచి జవాబే వస్తుంది. నేను మిమ్మల్ని వక్రీకరించినప్పుడు మీ దగ్గర నుంచి ఏమొస్తుంది? వక్రీకరణ వస్తుంది. సో మనం చేసే కర్మలు కూడా, బాధలు కూడా మనం చేసే పనులను బట్టే మన కర్మలు మనకు వస్తాయి. స్వామి, ఇంకొకటి ఏంటంటే అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? కొందరు నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ అట్లా ఇట్లా అని అంటారు కదా, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటిది? అసలు కర్మ అంటే ఏంటి ఒక్కసారి చెప్తారా స్వామి? కర్మ అంటే ఈరోజు ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతున్నాను చూడండి. అంటే నేను ప్రతిదీ కూడా సామాన్య భాషలో వక్రీకరించి చెప్తాను. అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే ఇది మన వీడియోను ప్రతి ఒక్కరు వీక్షిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి సామాన్య భాషలో చెప్తే అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా వెళ్ళి చెప్పాలి అంటే అది కొద్ది మందికి రీచ్ అవుతుంది, కొద్ది మందికి రీచ్ కాకపోయేసరికి దాన్ని మళ్ళీ వేరే రకంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అక్కడ మళ్ళీ వాళ్ళు తారస్థపడుతుంటారు. కాబట్టి నేను సామాన్య భాష, సరళ భాషలోనే చెప్తాను. కర్మ అనేది ఏంటంటే ఉదయం మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం బెడ్ మీద పడుకొని కళ్ళు మూసే వరకు చేసేదే కర్మ. ప్రతిదీ కర్మనే. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది ఒక ఆధ్యాత్మిక చింతన కర్మ. బయటికి వెళ్ళి మీరు నలుగురితో స్నేహితులతో చేస్తున్నారంటే స్నేహ కర్మ. ఇంట్లో అమ్మ నాన్నలకు సేవ చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళకు పూర్వజన్మ సుకృతం, వాళ్ళకు మనం ఉన్నటువంటి కర్మ. అంటే వాళ్ళకు మనం చేయాల్సింది రాసిపెట్టింది. సో అలా అని చెప్పేసి ప్రతిదీ మనం చెడు చేసి కూడా శివుని ఆజ్ఞనే కదా చెడు కర్మ అంటే, చెడు కర్మలు మంచి కర్మలు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పడు. ఏం చేయాలనేది నిర్ణయాన్ని నీకు వదిలేశాడు. ఇప్పుడు మీరు పెద్దగా అయ్యారు, చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న మీకు ఏం చేశారు? సేవలు చేశారు, మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీ ఆలోచనతో మీరు చేసుకుంటున్నారు. దేవుడు కూడా అంటే పుట్టించడం వరకు దేవుడు ఆజ్ఞ, పుట్టించిన తర్వాత మిమ్మల్ని ఏ రకంగా తీర్చిదిద్దాలనేది మీ అమ్మ నాన్న ఆజ్ఞ. వాళ్ళు తీర్చిదిద్దిన తర్వాత మీ కాళ్ళ మీద నిలబడాలి, తర్వాత మీరు ఏ రకంగా మీ జీవితాన్ని మలుచుకోవాలనేది అది మీ ఆజ్ఞ, మీ కర్మ. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ముందుగా గ్రహించాల్సింది ఏంటంటే మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, వేసే ప్రతి అడుగు మంచిని ఆలోచించి, మంచిని ఉద్దేశించి, మంచి స్వభావంతో, స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రతిదీ అవతల వాళ్ళకి మన వల్ల కళలో కూడా, ఆలోచనలు కూడా చెడు అనేది ఊహించకుండా, ఆలోచించకుండా ఏదైతే మనం చేస్తామో మన వల్ల ఎదుటి వ్యక్తి బాధపడకుండా ఎప్పుడైతే ఉంటాడో, మన కడుపులో పుట్టిన పిల్లలు కానీ, మనం చేసుకున్న భార్య కానీ, తోబుట్టువులు కానీ ఎవరైతే మనతో బాధపడకుండా ఉంటారో అవన్నీ మంచి కర్మల కిందకి లెక్కిస్తాం. ఏదైతే స్వార్థంగా నీ స్వలాభం కోసం ఎదుటివాడిని బాధ పెట్టి, నష్టపెట్టి, మోసగించి, మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి ఏదైతే చేస్తావో అవన్నీ పాపకర్మలు. వీటిని మళ్ళీ నెక్స్ట్ జన్మలో కాదు, ఇప్పుడు కలియుగంలో ఈ జన్మలోనే మనం అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ఇది వరకు ద్వాపర యుగం, త్రేతాయుగం ఆ టైంలో మనం చేసేది 7 తరాల వరకు వర్తించేది. ఇప్పుడు 7 తరాలు కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ కన్నా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన పాపానికి మీ పిల్లలు కడుపులో పుట్టిన మీ పిల్లలకి సంబంధం ఏంది? వాళ్ళు మీకు పిల్లలుగా పుట్టడమే వాళ్ళు చేసుకున్న కర్మం. కాబట్టి కొద్ది గొప్ప ప్రభావం వాళ్ళకు ఉంటుంది. ఇది వరకు అలా ఉండకపోయేది. ఖచ్చితంగా తరతరాలు నీ 7 తరాలు నాశనం అయిపోతున్నాయని శపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. దాన్ని మీరు చేసిన దానికి అంటే ద్వాపర యుగ ప్రభావం వేరే ఉంటుంది, త్రేతాయుగం ప్రభావం వేరే ఉంటుంది, కలియుగ ప్రభావం వేరే ఉంటుంది. కాబట్టి ఈ కలియుగంలో మనం చేసుకున్న కర్మలకి మన నెక్స్ట్ జనరేషన్, మన తరాలు ఎందుకు అనుభవించాలి? పాపం మీరు చేస్తే మీరు చేసిన పాపానికి కర్మ ఇంకొకరు ఎందుకు అనుభవించాలి? అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కలియుగంలో మీరు ఏదైతే యవ్వనంలో కానీ, బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, మధ్య వయసులో కానీ, ముసలితనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ ఏదైతే చేస్తారో చివరి క్షణం మీది ఏదైతే ఊపిరి వదిలే క్షణం ఉంటుందో అవన్నీ కూడా మీకు కాలం గుర్తు చేస్తుంటుంది.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఈ రకంగా నా స్నేహితులను ఇలా కొట్టా, నా స్నేహితులతో ఇలా దుర్భాషలాడా, ఇలా మోసం చేశా. మధ్య స్థాయికి వచ్చిన తర్వాత, నా మధ్య వయసులో వచ్చిన తర్వాత నా కుటుంబ పోషణ కోసం నేను పలానా వ్యక్తిని మోసం చేశా. వృద్ధాప్యం వచ్చేసరికి నేను ఈ కర్మను అనుభవిస్తున్నా. ఇవన్నీ మనకు మన కాలజ్ఞానం అనేది గుర్తు చేస్తుంటుంది. అందుగురించే ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే, ఇది ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది. చిన్న పెద్ద ఆడ మగ లింగ భేదం అనేది తేడా లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక వైట్ పేపర్ లాగానే మన జన్మనిచ్చాడు. వైట్ పేపర్. అందులో ఒకరు మీలాగా ప్రొఫెషన్ రిపోర్టర్గా అయ్యారు, యాంకర్గా అయ్యారు, ఇంకొకరు డైరెక్ట్గా అయ్యారు, ఇంకొకరు దొంగ అయ్యాడు, ఒకడు పోలీస్ అయ్యాడు, ఒకరు లాయర్ అయ్యారు, ఒకరు డాక్టర్ అయ్యారు. అంటే వీళ్ళను డాక్టర్ కమ్మని దేవుడు పుట్టించాడా, లాయర్ కమ్మని దేవుడు పుట్టించాడా? పుట్టియలేదు. అది వాళ్ళు చేసుకునే ప్రయత్నం బట్టి వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో నిలబడ్డారు. ఈరోజు మీరు ఇక్కడ నన్ను యాంకరింగ్ చేస్తున్నారు, నేను వచ్చి కూర్చొని ఇక్కడ మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను అంటే, నేను చేసుకున్నటువంటి గత జన్మ పుణ్యఫలం కొద్దిగా ప్రభావం ఉంటుంది. అలాగే ఈ జన్మలో నేను చేస్తున్నటువంటి పనుల వల్ల ఈరోజు నేను ఈ రకంగా ఉండడం, మీరు ఈ రకంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలంటే నేను 10 ఇయర్స్ 10th క్లాస్ చదివితే కానీ నాకు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది రాదు. ఆ రకంగా ఈరోజు మీరు మీడియాలో ఒక రిపోర్టర్గా ఒక ఐడి కార్డ్ రావాలంటే మీరు జర్నలిజం చేస్తే కానీ యాంకరింగ్ అనేది చేయలేరు. సో ఆ రకంగా నేను ఈరోజు సాధన చేశాను కాబట్టి ఈ రకంగా నేను ఉండగలుగుతాను. సో ప్రతి ఒక్కరు ఎవరు ఏది చేస్తే దానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అదే రకంగా కర్మ కూడా అంతే. మరి బాధపడుతున్నారు అంటే వాళ్ళు చేసుకున్నటువంటి పనుల వల్ల. చాలామంది అంటారు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు స్వామి, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరిని తిట్టలేదు, నేను ఎవరి దగ్గర ఎటువంటి చెడు మాట్లాడలేదు, కానీ నాకు ఎందుకు ఇది అంటే, గత జన్మ పుణ్యఫలం, నీ గత జన్మలో నువ్వు ఏమున్నావు అనేది నీకు గుర్తులేదు. కొద్ది గొప్ప దాని ప్రభావం ఉంటుంది. ఆ డిప్రెషన్లో, ఆ బాధలో, ఆ యొక్క వెదల నుంచి బయటికి రానికే మీరు కొన్ని చేయాల్సిన, ధర్మబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలు చేయలేకపోతారు. అది కూడా పాపమే. ఈరోజు మీరు ఒకరికి ఇచ్చి మాట ఇచ్చారు వస్తానని, వెళ్ళలేరు. ఇక్కడ మీ పరిస్థితి వేరు, అక్కడ వాళ్ళకి తెలియదు. కానీ మీ గురించి ఒక వ్యక్తి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు. అది పాపమే. అవునా సార్? నిజమా? ఖచ్చితంగా అది. మనం ఏమనుకుంటాం, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, నాకు ఇక్కడ ఒక 1/2 అవర్ లేట్ అయిపోయింది వీడియో రికార్డింగ్లో, వెళ్ళలేను. కానీ మీకోసం ఒక వ్యక్తి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి సమయం వృధా అయింది కదా, అతని ఆలోచన మీ గురించి ఆలోచన చేసిండు కదా, అది మళ్ళీ తను తిరిగి తీసుకొస్తారా అరగంట? తీసుకురాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంలో అయినా, బాధలో అయినా, వ్యామోహంలో అయినా ఎవరికి కూడా మాట ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట ఇవ్వాలి. నేను ఇక్కడ 11కి వస్తాను అంటే 11 కంటే 10:55కి నేను ఇక్కడ ఉండాలి. 11కి వస్తానని చెప్పి నేను 12కి వచ్చానంటే మీరేం చేస్తారు, 11కి స్వామి వస్తాడు కదా అని చెప్పేసి వేరే షెడ్యూల్ ఏం పెట్టుకోకుండా నా కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, గంట సేపు మీ సమయం వృధా అయింది, మీ పనికి పాడైంది. ఆ పనికి పాడవడానికి దాని వెనకాల మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఏం చేస్తామంటే, స్వామి వస్తానంటే రాలేరంటే మీరు ఒక మాట పడతారు. ఆ మాట ఆయన అనాలని కాదు, కానీ ఆ సమయాన్ని కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అంటాడు. కానీ బాధ కలిగింది ఎవరికి? మీకు కదా. తప్పు చేసింది నేను కదా, మీరేం తప్పు చేయలేరు కదా, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. మరి మీరు తప్పు నేను చేసినప్పుడు, శిక్ష మీకు పడ్డప్పుడు మరి ఆ బాధ నేను అనుభవించాలి కదా. మరి కాబట్టి ఆ బాధ నాకు ఉంటుంది. సమయం అదేవిధంగా ఇప్పుడు పాపపుణ్యాల గురించి కానీ, అదేవిధంగా జన్మలు, అసలు మానవ జన్మ తర్వాత మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి యొక్క శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక జన్మ తీసుకుంటుందా, మరి తీసుకోదా, అక్కడికే ఉంటుందా? అంటే మనిషి అనేది ఇప్పుడు మనం పుట్టినాం కదా స్వామి, మనిషి పుట్టిన తర్వాత తను చాలించిన తర్వాత కూడా మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతారా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మనిషి చచ్చిపోయిన తర్వాత దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత పిండాలు పెడతాము. పిండాలు పెడితే కొన్ని దగ్గరనే ఎట్లా జరుగుతుంది అంటే కాకులు తింటాయి, కొన్ని దగ్గర వేరే కుక్కలు, ఒక్కొక్క దగ్గర వేరేది ముట్టదు. అంటే మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవు తింటే ఆవులాగా పుట్టడము, లేదంటే కుక్కలు భక్షిస్తే కుక్కలాగా పుట్టడము, లేకపోతే కాకి ముట్టుకుంటే కాకిలాగా పుట్టడము, ఇట్లాంటివి ఉంటాయా? లేదంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ మనిషి అవతారం ఎత్తి మనిషి జన్మల్లే మళ్ళీ ఆయన జీవన విధానం సాగిస్తాడా? ఇందాక మీకు చెప్పింది కూడా అదే స్వామి. నేను ఏంటంటే ఏ రకంగా పుట్టాలి అన్నా, ఏం సేవ చేసుకోవాలన్నా అవన్నీ కూడా మన యొక్క ఆలోచన విధి విధానాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు మనిషిలాగా పుట్టాలి అనుకొని చచ్చిపోతే మనిషిలాగా పుడతారని కాదు, మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగా దైవభక్తితోని, దేశం మీద ప్రేమతోని, నలుగురికి సమాజంలో ధర్మాన్ని రక్షించే కార్యక్రమంలో
మీరు మంచి భావజాలాలతోని, మంచి ఆలోచన విధి విధానాలతోని, సంస్కారాలతోని కనుక మీరు మీ జీవనాన్ని కొనసాగిస్తే మీకు మళ్ళీ జన్మ అంటూ దేవుడే ప్రసాదిస్తాడు. వీడు ఈ రకంగా సమాజానికి సేవ చేసుకొచ్చాడు, ఈ రకంగా ధర్మరక్షణకు సేవ చేసుకొచ్చాడు, ధర్మాన్ని రక్షించాడు, 10 మందికి పడ్డాడు, వీలాంటి వాడు ఉండాలి అనుకొని మీ ఆత్మను మళ్ళీ ఏ రూపంలో పడితే సమాజానికి ఉపయోగపడుతుందో ఆ రూపంగానే మనిషిని పుట్టియడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి రాగా పుడితేనే మానవ జన్మకు సార్థకం ఉందా, అర్థం ఉందా, పరమార్థం లేదా, దానికి అర్థం లేదా అంటే కాదు. ఇప్పుడు ఒక మనుషులే సమాజాన్ని ఏలుతున్నారా మీ దృష్టిలో? కుక్కలాగా పుట్టి కూడా ఒక ఇంటికి కాపలా కాస్తుంది. ఒక గోమాతగా పుట్టి కూడా పిల్లలకు దప్పిక తీర్చి పాలిస్తుంది, స్వచ్ఛమైన పాలిస్తుంది. ఆ పాలతో మనం ఎన్ని రకాల పదార్థాలు చేస్తున్నామో తెలుసు. ఒక ఎద్దులాగా పుట్టి కూడా పొలాన్ని దున్ని వ్యవసాయం చేస్తూ రైతులకు బియ్యాన్ని అందిస్తుంది. అంటే ప్రతి జన్మకు ఒక అర్థం ఉంది స్వామి. మానవ జన్మకే అర్థం ఉంది, మిగతా జన్మలకు అర్థం లేదా అంటే కాదు. ఆ జన్మకు మనం చేసే న్యాయాన్ని బట్టి మళ్ళీ నీ నెక్స్ట్ జన్మ అనేది డిసైడ్ అవుతుంది. ఈ జన్మలో నువ్వు మానవునిగా 100 మందికి అన్యాయం చేసావు స్వామి, ఒక్కనికి న్యాయం చేసావు. అది నిన్ను ఒక్కని న్యాయం చూడదు, ఆ 100 మందికి అన్యాయం జరిగిందే చూస్తుంది. ఇలాంటోడు వీడు మంచిగా పుట్టడము అర్హత కాదు, వీడు అంతరించిపోయాలి, వీని కర్మ అయిపోయింది, వీడిని మళ్ళీ నెక్స్ట్ ఏ జన్మలో చేస్తే ఈ పాప కర్మలు ఈ 100 మంది బాధపడి అనుభవించాలి అనుకుంటాడో అప్పుడు దానికి మనకు కావాల్సిన జన్మను అనేది ప్రసాదించడం జరుగుతుంది. చావు అనేది శరీరానికే స్వామి, ఆత్మకు లేదు. ఆత్మ ఎక్కడ పోయినా ఆ రూపంలోనే ఆ చేసిన కర్మలను అనుభవించాల్సిందే. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా చింతన దగ్గరయ్యి దేవునికి దగ్గరయ్యి ఆధ్యాత్మికంగా ఉంటామో అప్పుడు మన కర్మ బంధం నుంచి విముక్తి అవుతామో, కర్మలు ఇంకా అంటే మనం అన్ని మంచి కర్మలే చేసాము, ఒక్కటి కూడా మన జన్మలో చెడు కర్మ లేదు, అప్పుడు మీకు జన్మ అనేది ఉండదు ఇంకా. అందుకే అంటారు శివుడి దగ్గర పోయిన తర్వాత, శివుడికి పూజ చేసిన తర్వాత నాకు ఈ ఐక్యం చేసుకో నీలో అని మొక్కుతారు. అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే స్వచ్ఛందంగా చిన్న పిల్లల మనస్తత్వం, పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో ఆ పిల్లలు లాగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అంటే చిన్నపిల్లలకు అందుకే వాళ్ళను చిన్నపిల్లలను దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తారు. ఒక 5 years లోపు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమే. 5 సంవత్సరాల లోపల పిల్లలందరూ 5 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి జ్ఞానం అనేది, ఆలోచన విధానం అనేది మార్పు చెందుతుంది. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.